హలో అండి, వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చాలా ఈజీగా పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. జ్యూసీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనము ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్ షుగర్ వేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుందనమాట. బాగా కలుపుకొని అదంతా పూర్తిగా మెల్ట్ అయిపోయాక మనం దీన్ని ఏ గిన్నెలో అయితే మనం పుడింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక 1/2 కప్ బొంబాయి రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ బీట్ చేసుకొని దాంట్లో వెనిలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సూజీ మిక్స్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాంట్లో సూజీ మిక్స్ అంతా వేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఇదంతా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 40 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. టూత్ పిక్తో చూసి తీసుకోండి, క్లీన్గా రావాలి. మనకి ఇట్లా సైడ్స్ లూజ్ చేసుకొని రివర్స్లో తిప్పేస్తే మన పుడింగ్ రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.